వారం రోజుల నుంచి ఎడారి దేశమైన దుబాయ్లో సంవత్సరానికి ఒక్కసారి కూడా వాన పడదు. కానీ వాన పడకుండా వాళ్ళు కెమికల్ రియాక్షన్ చేసి వాన పడిపించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఎలాంటి కృత్రిమ మేధో మదనం లేకుండా అక్కడ ఫుల్ భారీ వర్షాలు 275 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యి మొత్తం వీధులు అన్నీ కొట్టుకుపోతున్నాయి, కార్లు, బిల్డింగ్స్ అన్నీ. సో ఇది ఎందుకు అవుతుందంటే ప్రకృతి వైపరీత్యాలు జరగడం వల్ల ఇలాంటివి జరుగుతుంటాయి. మన దగ్గర సీజనల్గా వర్షాలు వచ్చేది సీజన్లో రావట్లేదు. ఎండాకాలంలో వర్షాలు వస్తున్నాయి, వర్షాకాలంలో ఎండలు కొడుతున్నాయి. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి. కాబట్టి మనం వాతావరణ సమతుల్యత దెబ్బతిన్నది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మానవులందరికీ ఉంది. సో ఇలాంటివి ఎన్ని బోర్లు వేసినా నీళ్ళు పడతలేవు. ఎందుకంటే ఎక్కువగా భూమి లోపల నల్గొండ జిల్లాలో ఉదాహరణ తీసుకుంటే 60 నుంచి 120 ఫీట్ల లోపు ఫస్ట్ ఫ్రాక్చర్ జోన్ అనేది